అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. మే నెల 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు హైదరాబాదులో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 2025 కంటెస్ట్ జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కండక్ట్ చేసే ప్రోగ్రాముకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో అనేక డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పోలీస్ శాఖతో ఇప్పటికే అనేక మీటింగ్లు పెట్టడం జరిగింది. స్వయాన హానరబుల్ సీఎం గారే రివ్యూ మీటింగ్ తీసుకుని ఎవరు ఎలా ఏ ఉద్యోగం ఎలా దాన్ని ప్రతిష్టాత్మకంగా పేరొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్కి, దేశానికి నిర్దేశించడం జరిగింది. ఈ యొక్క పోటీల నేపథ్యంలోనే మే నెల 12వ తారీఖున సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఈ బుద్ధ వనం అనే ఈ యొక్క ప్లేస్లో ఒక 3.5 hours ప్రోగ్రాం ఉంది. ముఖ్యంగా ఆసియా ఖండంలోని గౌతమ బుద్ధుని కల్చర్కి, సంస్కృతికి దగ్గరలో ఉన్న దేశాలకు సంబంధించిన ఈ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ 30 నుంచి 40 మంది వరకు ఆ రోజు ఈ యొక్క బుద్ధ పూర్ణిమ సందర్భంగా 12వ తారీఖున ఈ బుద్ధవనంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ముందు విజయ విహార్కి రావడం, అక్కడి నుంచి డైరెక్ట్గా బుద్ధ వనానికి రావడం, ఈ మహాస్తూపం ముందు మెడిటేషన్ చేయడం, అట్లాగే బుద్ధిస్ట్ మాంక్స్ రిచువల్స్ చాంట్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ బుద్ధ సంబంధించిన ఎడ్జిసెంట్లో ఈ జాతక వనం అనే దగ్గరలో ఫైనల్ ప్రోగ్రామ్, డిన్నర్ అండ్ ఆడియో విజువల్స్, ఏవీస్ అన్నీ ఉంటాయి. ఈ 3:30 గంటల ప్రోగ్రామ్స్లో పోలీసు శాఖ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. రైట్ ఫ్రమ్ ది హైదరాబాద్ నుంచి ఈ బుద్ధవనం వరకు 153 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ హ్యాజిల్ ఫ్రీ, సౌకర్యవంతమైన, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా రూట్ బందోబస్తు ఎన్ష్యూర్ చేయడంతో పాటు నాగార్జున సాగర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి విజయ విహార్లో వాళ్ళ ఫోటో సెషన్స్, తర్వాత బుద్ధవనంలో కంప్లీట్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.